అబ్బా! ఇప్పటికైపోయింది నా పనంతా. కొద్దిసేపు ఫోన్ అన్నా చూద్దాం. ఏందో రీల్స్ అంట. నాకు కూడా చేయాలనిపిస్తుందప్ప రీల్స్. అందరూ చేస్తున్నారు ఎంత బాగా. అంటే మేకప్ చేసుకొని చేస్తున్నారు. అందరూ మేకప్ చేసుకుని డ్రెస్సులు వేసుకొని అట్లా అట్లా చేస్తున్నారబ్బా. ఇవన్నీ నా వల్ల కాదు కానీ మొహం చూపించి ఇలా వీడియోస్ వదిలితే మాత్రం నా మొగుడు మొఖం మొఖం పగులు కొడతాడు. అబ్బా! ఎంత చక్కగా వేస్తున్నారో వీళ్ళు డాన్స్. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. ఏంటిది వాట్సాప్లో ఏందో మెసేజ్ వచ్చింది. ఎవరు చేస్తారప్ప నాకు? అయ్యో రామా, వీడికి ఇంత చెప్పినా అర్థం కాదు. హాయ్ గంగా, ఏం చేస్తున్నావు? వీడికి ఏం పని పాట ఏమీ లేదేమో. వీడికి అస్సలు రీప్లేనే ఇవ్వకూడదు. వీడు చూడు, వీడికి అసలు రీప్లేనే ఇవ్వకూడదు. నేను ఊరికే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటానబ్బా. ఏదైనా చేసుకొని వీడితో నాకేమొచ్చింది? పనా పాట, ఎందుకంటే పని లేదు పాట లేదు. అప్పటికి చెప్పినాను నేను రమ్మరీనని చెప్పి అంతా ఫోర్స్ చేసుకొని తీసుకున్నాడు. ఇప్పుడు చూస్తే మెసేజ్ చేస్తున్నాడు. ఏంటబ్బా రీప్లేనే ఇవ్వడం లేదు ఈ పిల్ల. ఇంకొకసారి పంపిద్దాం. మళ్ళీ వచ్చా. ఓయ్ నిన్నే, రీప్లే ఇవ్వు ప్లీజ్. అసలు నేనెందుకు రిప్లై ఇవ్వాలి? వీనికి ఒకసారి కనబడిని చెప్తాను, అప్పుడు కానీ అరువు రాదు. ఏంటి ఇంతసేపు అయినా రీప్లేనే ఇవ్వదు? సరేలే, కనబడినప్పుడు మాట్లాడదాము. ఊరికే రీప్లే లేకపోతే ఫోన్ చేద్దాం. కాల్ కాల్ ఫెసిలిటీ ఉంది కదా మనకి. ఎట్లో ఫోన్ చేస్తే అయిపోయా. ఎలాగో ఎంత మాట్లాడినా ఏం పోదు, ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదంటే మనం కాల్ చేయాలి. హలో. హలో, ఏమి? ఏంటి గంగా ఇంత సీరియస్గా మాట్లాడతావు? ఎంతో ప్రేమతో ఫోన్ చేసిన నేను. ప్రేమ? ప్రేమ అంటే అది ఫ్రెండ్షిప్ ప్రేమ. ఏ నీకే తిక్కగాని పట్టిందా? ఊరికే ఎందుకు ఫ్రెండ్షిప్ ప్రేమ అంటూ ఆ ప్రేమ అంటూ ఈ ప్రేమ అంటూ తిక్క మాట్లాడతావు? ఊరికే నన్ను గెలకద్దు నువ్వు అసలు. నేను నీకు అప్పుడే చెప్పిన, నేను నీకు ఫోన్ నంబర్ ఇవ్వను అని చెప్పి. నువ్వు వెంటపడి ఇప్పించుకున్నావు. నువ్వు మళ్ళీ నువ్వు ఈ అవతారాలు ఎత్తుతున్నావా? అయ్యో ఏం గంగా, ఊరికే ఫ్రెండ్షిప్ కోసం మాట్లాడుతున్నా కూడా నువ్వు ఇంతలా సీరియస్ అవుతున్నావు. ఏం అట్లా చేస్తున్నావు? ఫ్రెండ్షిప్ లేదు, తొక్కలేదు. అసలు ఎందుకు మాట్లాడతాను ఫోన్ చేసి? నీకేం అవసరం ఉంది? నాకేం అవసరం ఉంది నీతో మాట్లాడడానికి? నాకు నా సంసారం ఉంది, నీకు నీ సంసారం ఉంది. అవసరమా ఫోన్ చేసుకుంటూ మళ్ళీ మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ పెట్టుకుంటూ? అలా అని కాదు, ఏదో ఊరికే నార్మల్గా కాల్ చేస్తాను అంతే. ఇప్పుడు ఏమి, ఎందుకు కాల్ చేసావు నువ్వు? ఏం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నాను. అవునా, ఎన్ని గాడిదలు ఉన్నాయి? నువ్వు వస్తే ఇప్పుడు 3 గాడిదలు అవుతాయి. అయ్యో ఏంటి గంగా, ఇంతగా కూల్గా మాట్లాడుతుంటే అంత సీరియస్ అవుతావు? మరి సీరియస్ కాక ఏంటి, దండేసి దండం పెట్టాలా నీకు? అయ్యయ్యమ్మ, దండేసి దండం పెట్టేదేం అవసరం లేదు కానీ నేను పలకరించినప్పుడు నువ్వు పలుకు, అంత చాలు. ఇప్పుడు నేను నీకు చెప్పేది విను. నువ్వు నాకు నంబర్ దొరికింది కదా అని మెసేజ్ చేయడం, కాల్ చేయడం ఇవన్నీ బాగలేవు అసలు. నాకు నచ్చదు ఇవన్నీ. నీది ఎంత ఉందో నువ్వు చూసుకో, అంతేగాని కాల్ చేయడం, మెసేజ్ చేయడం ఏంది చిల్లర వేషాలు వేసుకుంటూ? ఏ చిల్లర గిల్లర్ అంటావు నువ్వు? నేనేదో ఫ్రెండ్షిప్ కోసం మాట్లాడితే నిజంగానే నేను ఫ్రెండ్షిప్ కోసం మాట్లాడినా. చెప్పినా కదా, అలా అయితే నీవు మీ ఆవిడతోనే ఫ్రెండ్షిప్ చేసుకో. అలా అంటే ఎలా గంగా? అట్లయితే మాట్లాడవా నువ్వు? లేదు, నాకేం పని పాట లేదా? పెట్టే ఫోన్. అబ్బా, పెట్టేసింది. వీనికి ఏమో తిక్కపట్టినట్లుంది. ఇంకొకసారి ఎదురు కనబడితే ఫుల్ వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకో గంగ నా మీద చాలా అలిగినట్టుంది. అలిగిందో కోపడుతుందో అస్సలు సరిగా మాట్లాడదు. ఏందో ఈ ఆడవాళ్ళు, ఏదైనా కొంచెం మాట్లాడుకుని ఫ్రెండ్షిప్ చేసుకుందామంటే తప్పుపడతారు. ఏందో ఈ అమ్మని లవ్ చేస్తున్నట్టు
అయినా లవ్ చేసేటట్టే ఉందిలే, చాలా బాగుంది. అందుకే ఇంత పొగరు అనుకుంటా. ఏంటి రాజన్న ఇక్కడ నిలబడుకొని పూజలు కొట్టుకుంటూ కూర్చున్నాడు? ఓ రాజన్న, ఏమన్నా ఏం ఆలోచిస్తున్నావు? ఇంటి బయట నిలబడి ఆలోచించుకుంటూ కూర్చున్నావు. ఎవరింటి బయట రా, ఇది నా ఇల్లే కాదు అసలు. అవునా, నువ్వు ఇక్కడ నిలబడితే మీ ఇల్లే అనుకున్నారా? ఏం రా రా అంటావు? ఇప్పుడైనా అన్న అంటివి రాజన్న అంటివి, అంత లోపలే రా అంటున్నావు. మిస్టేక్ అయిందిలే రాజన్న. ఏం రాజన్న ఇట్లా నిలబడినావు ఆలోచిస్తున్నావు? అదేం లేదులే కానీ యాడికి వేస్తున్నావురా? యాటికి లేదు చూడు రాజన్న, పక్కూరికి పోయింటి నువ్వు ఊరినే. ఏమి పనులే దొరకలేదు. పనులు దొరకలేక ఇంకా వాపస్ మా ఊరికే వచ్చేసినాను. ఏదైనా డబ్బులు పుడతాయేమో అని ఇంకా అందరు కడుక్కుంటూ కూర్చున్నాను. అందుకే ఇంకా వస్తున్నాను, వాపస్ పోతున్నా ఇంటికి నేను. అవునా, సోమరిపోతులాక అట్లా తిరుక్కుంటూ ఉండకపోతే ఏదైనా పని చూసుకోకూడదా? యాదో దొరికింది చేసుకొని తినాల. ఇంకా అది కావాలా ఇది కావాలంటే ఏడ దొరుకుతుంది తప్ప పని? కాదన్నా, రాకుని పని కూడా చేయమంటే యాడ నుంచి చేస్తావు చెప్పు? తెలిసిన పని అయితే చేయమంటే అందరూ చేస్తారు. నువ్వు రాకుని పని కూడా చేయమని యాదుంటే అది పోమంటే ఎట్లయితుంది అట్లా? యాదో రాకుని పనులన్నీ చెప్తారు, తిక్కు తిక్కు పనులన్నీ. నాకు రాదు కదా. అయ్యా, నేర్చుకోవాలా, నేర్చుకుంటే అయిపోయి కదా. అన్నీ నేర్చుకోవాలా. ఇప్పుడు అది రాదు ఇది రాదు అనుకుంటే బతుకులేం తెలుసా? ఎంతవరకన్నా అప్పులు కోసుకుంటూ కూర్చుంటావు నువ్వు? తాగుతావు పండుకుంటావు, తాగుతావు పండుకుంటావు, ఇంకేంటికి? ఇంకా అప్పు అనేది ఏంటికి నీకు? ఏమో చూడన్నా, తాగేది ఇడిసిపెట్టాలనుకుంటే ఆడ చాతే కాకున్నట్లయిపోయింది నాకు. చాతు కావగలదు అంటే ఎట్లా? చాతు చేసుకోవాలా. నీకు ఇంకా పెళ్ళి కాలేదు, ఏం కాలేదు. ఇప్పుడే ఇతరంగా చెడిపోయినావు. ఇంకా పెళ్ళి అయితే ఏమైనా ఉందా కథ? అసలు పెళ్ళి చేసుకోవద్దు నువ్వు. ఏమన్నా అట్లా అంటావు? మళ్ళీ ఇంకేమనల్లా నీకు? నువ్వు చేసే అవతారాలు అట్లా ఉన్నవి. నువ్వు ఇప్పుడే ఇంతరంగా నాశనమైనావు. ఇంకా పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల జీవితం ఇంకెంత నాశనం కావాలా? తెలివి ఉండి చేస్తావా, తెలివి లేకున్నట్లు చేస్తావా? ఎవరు వెనక ముందర లేదని చెప్పి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు నువ్వు. యాదనా యాదో పనికి పోకూడదా? నీకు ఎవరు అడుగుతారు, ఎవరు చేసి పెడతారు? ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారు అసలు నీకు? యాదన్నా పనికి పోవాలా, చేసుకొని తినాలి తప్ప. నువ్వు దొరికితే చాలు డబ్బులు తాగుతాకు పడాలా అంటావు నువ్వు. అట్లేం లేదులేనా, ఇప్పుడు బాగుండాలని అనుకున్నాను. డిసైడ్ అయిపోయినాను నేను కూడా. ఇట్లా అన్నీ అందరితో అనిపించుకునే కన్నా బాగుంటే అందరూ శబాష్ అని కొడతారు కదన్నా. అందుకే. ఏం డిసైడ్ అయిపోయినావో ఏమో నాకు తెలియదు కానీ ఎప్పుడు ఇదే రకమే తిరుగుతుంటావు. అదొక టీ షర్టు, ఇదొకటి ప్యాంటు, ఆ బొచ్చేసుకొని తిరిగిందే కదా. ఏం చేస్తామన్నా మళ్ళీ? ఏం చేయాలో అర్థమే కాకున్నట్లుంది. ఒక 50 రూపాయలు ఇస్తావా అన్న? ఏం రా, ఇప్పుడే కదరా చెప్పింది నీకు, మళ్ళీ 50 రూపాయలు అడుగుతావు? మళ్ళీ ఏం చేయాలి? నా తలకాయ పట్టుకునేసింది, నిన్న ఎక్కువైపోయింది మందు. తలకాయ పట్టుకునింది. ఏదైనా పనికి పోయి చేసుకొని తిందాము తీసుకుందాము అంటే కాకోకున్నట్లు అయిపోయింది నాకు. ఏం చేయాలి? ఏం చేయాలంటే నేనేం చేయను. నాతో 50 లేదు, 100 లేదు, పోతావు లేదా? ఈయన ఎందుకు అట్లా చేస్తావు? 50 రూపాయలే కదా అడిగింది, 100 రూపాయలు ఏం అడగలేదు. 90 అయితే 100 రూపాయలకి వస్తుంది, 50 రూపాయలు అయితే హాఫే కదన్నా. 90లో ఎంతో కొంత తాగి పడిపోతాను. ఇట్లా తిండి లేదు కడుపుకి. ఏమన్నా నువ్వు ఇట్లున్నావు ఇంత చండాలంగా? ఏం మాట్లాడాలో ఏమో నీ దగ్గర నాకు అర్థమే కాదు. నాతోనైతే లేవు చూడప్ప. అట్లా నేను పోయేస్తా. ఇంకా నీ దగ్గర నిలబడినానంటే లక్షలు అడుగుతారు ఇంకా. సో పానీకి రాకున్నాడా, ఇన్ని నీతి మాటలు మాట్లాడి లాస్ట్కి 50 రూపాయలు ఇవ్వంటేనే ఎగురుకుంటూ ఓడిపోయి చూడు. అంతే, డబ్బులు అడుగుతాననేది ఎగురుకుంటూ ఓడిపోయేది ఇట్లా వాళ్ళు. హాయ్ అండి, హలో, నమస్తే అందరికీ. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇంతకు ముందే చెప్పాను, వాయిస్ క్లారిటీగా ఎందుకు లేదు అంటే నేను తప్పక వీడియోస్ చేస్తున్నానండి. నేను చెప్పాను కదా, నాకు చిన్న బాబు ఉన్నాడు, నాకు అస్సలు కావట్లేదు. అయినా కూడా నేను యూట్యూబ్లో నాకు అవసరం కాబట్టి నేను అలాగే ఎలాగో
కష్టపడి చేస్తున్న వాడు పడుకున్నప్పుడు అయినా కూడా ఏదో ఒక శబ్దం అయితే వస్తూనే ఉంది. సారీ అండి, ఏమనుకోవద్దండి. వేరే రూమ్లోకి వెళ్దామని ఇక్కడ సపరేట్గా రూమ్ కూడా లేదు. సారీ సారీ సారీ, ఏమనుకోవద్దండి. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. మీకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది వినడానికి, సౌండ్స్ గేమ్స్ అని ఏం బాగుండదు. వీలైనంత వరకు నేను ఏం సౌండ్స్ రాకోకున్నట్లా మేనేజ్ చేస్తానండి. అలాగే దీంట్లో చూస్తున్న పేర్లు, పాత్రలు, అన్ని సన్నివేశాలు అన్ని కల్పిత పాత్రలు మాత్రమే చెప్పుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.